అందరికీ సమాన హక్కులు కావాలని చెప్పి తను అనేక ఉద్యమాల్లో భాగస్వాములయ్యారు. ఈ జిల్లా అభివృద్ధి చెందాలంటే ఇక్కడున్న వనరులు ఉపయోగపడేటట్లు ఈ పాలక వర్గాలు వాటిని ఉపయోగంలోకి తీసుకురావాలి. ఇక్కడి నుంచి అనేక మంది వలసపోతున్నారు. ఇక్కడ ఉపాధి అవకాశాలు ఉంటే ఇక్కడే తను జీవిస్తాడు అని అనేక వృత్తుల్లో వస్తున్న సమస్యల్ని ఎత్తి చూపారు. ముఖ్యంగా రాజ్య వ్యవస్థ నుంచి, పోలీస్ వ్యవస్థ నుంచి ప్రజల హక్కులు కాలరాస్తున్నప్పుడు వాటిని హక్కులు అఖ్తర్ అన్సారీ గారు ఇచ్చిన స్ఫూర్తితో అనేక వాటిలో పోలీసు నిర్బంధాన్ని ఎదుర్కొనేటట్లు అనేక మందికి స్ఫూర్తినిచ్చాడు. ఈ జిల్లాలో జరిగిన అనేక ఉద్యమాల్లో తన యొక్క పాత్ర మనకు కనపడుతుంది. ఇక్కడ న్యాయవాదిగా ఉంటూ అఖ్తర్ అన్సారీ సాబ్ ఏపీసీఎల్సీ పౌర హక్కుల సంఘం ఆంధ్రప్రదేశ్ సివిల్ లిబర్టీస్ కమిటీ లీడర్గా కూడా తను పనిచేశారు. అదేవిధంగా పీడిఎస్ ఫౌండర్ జేసీఎస్ ప్రసాద్ మెమోరియల్ ట్రస్ట్లో అన్సారీ సాబ్ ఒక ట్రస్టీ, మాధవరావు గారు మేనేజింగ్ ట్రస్టీ. ఎక్కువ మంది స్టూడెంట్స్కి సైంటిఫిక్ ఆలోచన రావాలి అంటే దీనికోసం ఒక పుస్తకాల లైబ్రరీ దాన్ని మెయింటైన్ చేయాలనే దాంట్లో వీళ్ళు అన్సారీ సాబ్, మాధవరావు సాబ్ వీళ్ళందరూ దాంట్లో ఫౌండర్సు. ఇక్కడే శ్రీనివాసులు గారు కూడా దాంట్లో ఒక ట్రస్టీ. ఇప్పుడు ముగ్గురుని మనం కోల్పోయాం. వాళ్ళ యొక్క వారసత్వాన్ని కొనసాగించడానికి, వాళ్ళ యొక్క ఆలోచనలు ముందుకు తీసుకోవడానికి మనకు తోచిన పద్ధతిలో రకరకాల్లో ఈ సొసైటీలో ఉన్న అసమానతలు పోగొట్టడానికి మనం ప్రయత్నం చేద్దాం. కొర్రేపాటి మాధవరావు సార్, సీనియర్ అడ్వకేట్, ह्यूमन राइट्स एक्टिविस्ट साहब के इंतकाल होने के बाद साहब के जो आइडियालॉजी है उसी तरफ से आज अपन शामिल हुए यहाँ ఏదైతే మరి మాధవరావు గారు తన నిరంతరం జీవితంలో పుస్తక పఠనం చేస్తూ విద్యార్థి దశ నుండే కూడా మరి ఒక సైంటిఫిక్ ఆలోచన విధానం ఒక సంస్థలో ఉండి మరి తను ఏదైతే మరి వృత్తి చేపట్టాడో మరి దాంట్లో కూడా మానవుల హక్కుల యొక్క కాలరాస్తున్నారని చెప్పేసి మరి న్యాయవాది వృత్తిని చేపట్టి మరి ఎక్కడ అన్యాయం జరిగినా కానీ, ఎక్కడ ఫేక్ ఎన్కౌంటర్స్ జరిగినా కానీ ఆ రోజుల్లో మరి ఎలాంటి నెట్వర్క్ లేని సందర్భాల్లో కూడా ఎలాంటి ఫెసిలిటీస్ మరి యొక్క ఆలోచన విధానంలో మనం ముందు రోజుల్లో కూడా పనిచేస్తే ఒక సైంటిఫిక్ టెంపర్ని పెంచే విధంగా మరి మానవ హక్కులను కాపాడుకునే విధంగా ఆ యొక్క దశలో నడుస్తారని తెలియజేసి ఈ అవకాశం ఇచ్చిన మరి సార్ గారి యొక్క ఏదైతే ఆఫీస్లో పనిచేసినారో మరి వారి యొక్క అఖ్తర్ మొయిదీన్ సాబ్ అన్సారీ చారిటబుల్ ట్రస్ట్ వారి పుత్రుడు మరి ఈరోజు మైనారిటీ కమిషన్ రాష్ట్ర చైర్మన్గా ఉన్నటువంటి తారిక్ అన్సారీ గారు మరి వారి ఫ్యామిలీ మెంబరే కాకుండా సార్ గారి వాళ్ళ ఫాదర్ దగ్గర జూనియర్గా పనిచేసినటువంటి మరి మాధవరావు గారిని ఇంకా గుర్తుంచుకొని మరి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ ఈరోజు ఆయనకు సంతాపం తెలిపినందుకు వారికి వారి కుటుంబానికి కూడా పేద ప్రజలకి ముఖ్యంగా తమ హక్కుల కోసం గొంతు ఎత్తని బడుగు బలిగిన వర్గాలకి తానే గొంతు కావాలి, ఆ అవసరం ఇక్కడ ఉంది. కాబట్టి మీరు చార్టెడ్ అకౌంటెంట్ వృత్తిని వదిలి న్యాయవాదిగా మీరు వృత్తిని ప్రారంభించి ఆ పేదల పక్షానికి నిలబడాలని చెప్పి ఇక్కడ ఉద్యమ శక్తులు ఆ ఉద్యమం కోరిన వెంటనే తను చార్టెడ్ అకౌంటెంట్ వృత్తిని వదిలేసి న్యాయవాదిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించడం జరిగింది. న్యాయవాదిగా రాకముందే విద్యార్థి దశ నుంచే మాధవన్న విప్లవ ఉద్యమానికి, విప్లవ భావజాలానికి ప్రేరేపితుడై
ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం PDSCలో రాష్ట్ర స్థాయి నాయకుడిగా పనిచేయడం, ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకొని అక్కడే ఉండి PDSC నిర్మాణానికి తను కృషి చేసిన విషయం కూడా చాలామంది ప్రజలందరికీ తెలుసు. అట్లా విద్యార్థి దశలోనే PDSCలో ఉంటూనే విజృంభణ పత్రికకి పూర్తి స్థాయి సహకారం అందిస్తూ PDSC పత్రికగా ఉన్న విజృంభణని కామ్రేడ్ మాధవన్ననే ఆ రోజుల్లో నడపడం జరిగింది. ఒక కాకతాళీయమైన ఈ సందర్భంగా స్మరించుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒకేసారి ఇద్దరు సాహిత్య ఉద్యమవేత్తల్ని ఒకేసారి ఈ సమాజం పట్ల, పేద ప్రజల పట్ల ఒక స్పష్టమైన భావజాలం కలిగి ఉన్న ఇద్దరు మంచి మిత్రుల్ని ఒకే సందర్భంగా కోల్పోవడం జరిగింది. నేను PDSU మామూలు విద్యార్థి దశలో ప్రారంభంలో వచ్చినప్పుడు అప్పుడే ప్రగతిశీల విద్యార్థి సంఘం PDSUలోకి వస్తున్న క్రమంలో ఇదే గౌతమి కాలేజీలో ఆ ముందు రూమ్లో PDSU మహాసభ జరిగింది. ఆ మహాసభలోనే నేను PDSUకి సెక్రటరీగా ఎన్నుకోబడ్డాను. ఆ PDSU మహాసభకి ముఖ్య అతిథిగా వచ్చిన ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ కామ్రేడ్ ముత్యమన్న మాధవన్నకి అత్యంత సన్నిహితుడు. ఆ ముత్యమన్నని కూడా ఈ సంవత్సరమే మనం గడిచిన సంవత్సరంలోనే కోల్పోవడం జరిగింది. ఆ తర్వాత ముత్యమన్నతోని అత్యంత సన్నిహితంగా ఉన్న మాధవన్నని కూడా మనం కోల్పోవడం జరిగింది. ఇవి రెండు సంఘటనలు కాకతాళీయమైనప్పటికీ ఇద్దరు కూడా సాహితీ ఉద్యమానికి, ప్రజా ఉద్యమానికి, విప్లవ ఉద్యమానికి చాలా సేవ చేశారు. కాబట్టి ముత్యమన్న రాసిన చిందు భాగవతం ఎల్లమ్మ జీవిత కథకి కామ్రేడ్ మాధవన్ననే మిగతా రైటింగ్ వర్క్ అంతా కూడా పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా మీ అందరికీ తెలుసు, కామ్రేడ్ మాధవన్న మరణించిన తర్వాత కూడా తన ఆదర్శాన్ని పాటిస్తూ తన పార్థివ దేహాన్ని, తన కళ్ళని కూడా వారు మెడికల్ కాలేజీకి, లయన్స్ ఆసుపత్రికి కూడా డొనేట్ చేయడం జరిగింది. అట్లాంటి సత్సాంప్రదాయాన్ని ఈ జిల్లాలో ప్రారంభించింది కూడా మాధవన్ననే. అట్లా మాధవన్న తలపెట్టిన ఈ పార్థివ దేహాలని డొనేట్ చేయడం, మెడికల్ కాలేజీ విద్యార్థులకి ప్రయోగశాలగా ఉండడం కోసం, వారి అధ్యయనం కోసం వినియోగించడానికి ప్రారంభించిన ఉద్యమం తనతో కలిపి 16 మంది పార్థివ దేహాన్ని ఇవాళ నిజామాబాద్ మెడికల్ కాలేజీకి డొనేట్ చేయడం జరిగింది. వారు ప్రారంభించిన ఉద్యమంలో వారు కూడా ఒక సమితగా వారు కూడా ఉండిపోతారని చెప్పి మేము ఊహించలేదు. అది అత్యంత విషాదకరమైన విషయంగానే మనం గుర్తించాల్సిన అవసరం కూడా ఉంది. ముఖ్యంగా మాలాంటి వాళ్ళకి, ఇప్పుడిప్పుడే హక్కుల ఉద్యమంలోకి వస్తున్న మాలాంటి వాళ్ళకి తను మార్గదర్శిగా ఉండాల్సిన సందర్భంలో, వారి అడుగుల్లో నడవాల్సిన సందర్భంలో వారు భౌతికంగా మన నుంచి దూరం కావడం చాలా బాధాకరమైన విషయం. ఏదైనా జరిగిన విషయాన్ని మనం ఆకలింపు చేసుకొని కామ్రేడ్ మాధవన్న ఏ ఆశయం కోసం అయితే పనిచేశాడో, ఏ పేద ప్రజల కోసం అయితే పనిచేశాడో, ఏ మైనార్టీ వర్గాల రక్షణ కోసం పనిచేశాడో, వారి ఆశయాన్ని ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత కూడా మన మీద ఉందని గుర్తు చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. At present, he is in America. He is very close to Ansari sir. Please operate the phone. Ansari, maybe Papa Agarum might still remember me. See that? Maybe a little bit. Yeah, thank you so much for joining to remember Janab Madhurosa. Madhurosa was very close to us, the Ansari family, all of us, all the siblings are deeply saddened by the loss of dear Madhurosa. It is not just a professional relationship, but he was like a family member to my father. And our relationship with him goes back all the way up to 50 years, if I am not mistaken. So this is a void that will be hard to replace in the Nizamabad, in the field of public service. And he was known, especially after passing of my father, as the leading lawyer and also leading civil rights and human rights
rights activist. I still vividly remember from 1989 when Advani's Rath Yatra was stopped in Bihar and he was arrested. The Nizamabad Bar Association decided to boycott the court in protest against the arrest. However, my father and Madhura Saab and few other lawyers decided to protest against boycotting the court and favored to uphold the principles of social justice and human solidarity. So we know that these luminaries were not just, their words were matched by their actions. And it will be a huge loss for the marginalized communities of Nizamabad that such a leading human rights and civil liberties activist has been no more. So I thank everyone for joining us here to remember Mathura Saab and his family. And I wish for courage and strength to all those who are working in this space and also for his family members. Once again, thank you to everyone who has gathered here to remember Janab Mathura Saab. Thank you, Tarak. I'm done. Yeah, this one is I'm giving the phone to Advocate Ramesh, who is now successor to the Mathura Saab activities now. He is a Human Rights Forum Secretary. Namaskaram. Hello, sir. Namaskaram. Namaskaram, sir. How are you? Thank you. Fine, sir. Thank So nice to meet you. Yeah, now I'm feeling like I should come back again and spend some time in person with all these people who have been associated with my father for his public service, not for any personal gains, but for public service, for public goods. So I feel, at a loss for not being there in person. Thank you so much. Sarita, for sir. your service. Sarita. you. बोलो मैडम इंट्रोड्यूस इవ్వండి. Sir, actually, good evening, sir. Good evening, sir. Sir, I'm Sarita. I'm working as an assistant professor in Telangana University, and I'm also working in HRF. HRF Human Rights. Yeah, human rights. Yeah, sir. Yeah, sir. Since 15 years, I'm working with Mother Rosa. Oh, nice. Yeah. It's a great loss to us, sir. Indeed, it is a huge Yeah, loss. Thank yeah. you so much for doing this work, Sarita madam. Yeah. I truly appreciate it. I also am somewhat involved and work with various activists here in the US in Indian human rights issues. Okay. So I know some human rights activists. Thank you, sir. Thank you for doing all these things in US also, sir. Most welcome. We Yeah. have to continue this fight. Yes, sir. Yes, sir. Sure, sir. Sure, sir. Yeah. Thank you, ma'am. When are you coming to India, sir? We will have a meet. I recently came, but next time I plan to, meet and spend time and maybe break the bread with all of you. Yes, sir. Definitely, sir. Actually, Yeah, in these times it's the need. point to invite all those people next time. Okay, Let me sir. gather in this afternoon. Sure, sir. Thank you, sir. A great loss of our mother ourselves. Oh, yes. We are deeply saddened. We haven't expected this situation actually. ఇంత తొందరగా తనను కోరుతున్నామని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. మానవ హక్కుల వేదికలో పనిచేయాలి అని ఇలా ప్రధాన కార్యదర్శిగా 2019లో ఎలక్ట్ కాబడ్డాను హెచ్ఆర్ఎఫ్కి. అంతకుముందు నుంచే మాధవరావు గారితో చాలా క్లోజ్ అసోసియేషన్ ఉన్నా ఫ్రమ్ 2019 it is increased. Day to day, every time we'll meet here and there and speak about the human rights and what are going in the society, how to overcome all these situations, how to survive in the society. All this we are able to speak with each other.
He treats me like his daughter. Always he calls me like Sarithamma, Sarithamma, what will you do? In the last times, అంటే లాస్ట్ 1 year నుంచి తన హెల్త్ డిస్టర్బ్ అవుతున్న పరిస్థితుల్లో ఇంకా ఆ అసోసియేషన్ మా మధ్య పెరిగింది. అది తన లాస్ని తట్టుకోవడానికి ఇంకా నాకు ఆ ధైర్యం సరిపోవట్లేదు. ఇంకా అసలు తన గురించి ఒక వ్యాసం రాయాలని అనుకుని కూర్చున్నప్పుడు కూడా ఐ కాంట్ డ్రాప్ ఏ సింగిల్ లెటర్ ఆన్ ద పేపర్. It took 2 days for me to write an essay on his history. So that is the relation we have. Last మహాసభలప్పుడు కూడా లాస్ట్ అనంతపూర్లో మొన్న జరిగిన మహాసభలకు ముందు కూడా మహాసభలకు ఎలా వెళ్దాం ఏంటి అని నాతో డిస్కస్ చేసినప్పుడు తన హెల్త్ను దృష్టిలో పెట్టుకొని మనకున్న సిచ్యువేషన్స్లో మనం ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టలేము కాబట్టి జనరల్ స్లీపర్లో వెళ్దామని చెప్పేసి అందరు మాట్లాడుతున్న స్థితిలో నన్ను అడిగారు ఎట్లా వెళ్దాం అనంతపురం. నథింగ్ డూయింగ్, ఏసీలోనే వెళ్ళాలి ఎందుకంటే మీ ఆరోగ్యం బాగాలేదు. ఒకవేళ మనకు అమౌంట్ ఫండ్స్ సరిపోకపోతే మేమందరం షేర్ చేసుకుంటామని చెప్పేసి వెంటనే అమౌంట్ షేర్ చేశారు. సో తన గురించి ఇంత కేర్ తీసుకుంటూ 4 నెలల కిందట కూడా తన హెల్త్ బాగాలేనప్పుడు హాస్పిటల్లో ఉంటే ఆ రోజంతా తనతో గడిపే అవకాశం, తనతో మాట్లాడే అవకాశం వచ్చింది. బెడ్ మీద కూర్చున్నప్పుడు కూడా, బెడ్ పైన ఉన్నప్పుడు కూడా పుస్తకం చదువుతూనే కూర్చున్నారు. అధ్యయనం అంటే తనకు చాలా ఇష్టం. ఎన్ని పుస్తకాలు చదవాలో తన జీవితకాలంలో మనం లెక్క పెట్టలేదు. ఆ స్టేజ్లో కూడా పుస్తకం చదువుతూ కూర్చొని నన్ను పిలుచుకొని పక్కకు హెచ్ఆర్ఎఫ్ కరపత్రాలు వచ్చాయి, వాటిని రేపు ఆవిష్కరించాలి, అప్పుడు ఎలక్షన్స్ దగ్గరలో ఉన్నాయి కాబట్టి వాటన్నిటి గురించి మనం బయట ప్రచారం చేయాలి, ముందు అవి తీసుకెళ్ళండి అని చెప్పి మాట్లాడారు. ముందు హెల్త్ గురించి చూసుకోమని చెప్తే కూడా తను వినలేని పరిస్థితి. అలాంటి ఒక గొప్ప వ్యక్తిని ఈరోజు మనం మొత్తం తెలుగు రాష్ట్రాల్లోనే కోల్పోవడం, ఈవెన్ దో ఇట్ ఈస్ గ్రేట్ లాస్ టు అవర్ ఇండియా ఆల్సో. ఇండియన్ సొసైటీలో ఉన్న ఈ ప్యాట్రియార్చికల్ సొసైటీని పర్ఫెక్ట్గా సొసైటీలో విరమించి చెప్పింది మాధవరావు గారి. విమెన్ రైట్స్ ఆర్ హ్యూమన్ రైట్స్ అని చెప్పిన ఏదైతే నినాదం ఉందో దాన్ని మనస్ఫూర్తిగా నమ్మిన వ్యక్తి మాధవరావు గారు. అందుకే ఫస్ట్ విమెన్స్ రైట్స్ కోసం పోరాటం చేయాలని మహిళలను కూడా చాలా ఎక్కువ ప్రోత్సహించే వ్యక్తి మాధవరావు గారు. పిల్లలను కూడా తను ఎదుగుతున్న క్రమంలో ఎట్లాంటి చదువులు చదవాలి, ఎట్లా ఈ సమాజాన్ని అర్థం చేసుకోవాలి, ఆ సమాజంలో ఎదుర్కొన్నప్పుడు మనం ఏ విధంగా ఉండాలనే అంశాలు కూడా చాలా క్షుణ్ణంగా చెప్పేవారు. తనకు తెలియని రంగం లేదని అనుకుంటున్నాను నేనైతే. ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ మెడికల్, ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ టెక్నికల్, ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ ఎడ్యుకేషన్, ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ లా, wherever we go, there his intellectuality will come. ఆల్మోస్ట్ అన్ని రంగాల్లో కూడా తన ప్రతిభ కనబరిచేవారు. నేను ఫిజిక్స్ టీచ్ చేస్తాను, ఫిజిక్స్ టీచర్ని. నాతో మాట్లాడుతున్నప్పుడు ఫిజిక్స్ గురించి డిస్కస్ చేసేవాళ్ళు. సో వాట్ ఈస్ క్వాంటమ్ మెకానిక్స్, వాట్ ఈస్ క్లాసికల్ మెకానిక్స్, సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ, కెన్ యూ ఎక్స్ప్లెయిన్ మీ అనేవాళ్ళు. సో ఎక్స్ప్లెయిన్ చేస్తున్న టైంలో హీ హిమ్సెల్ఫ్ తనే ఇంటర్నెట్కి వెళ్ళి కొన్ని సెర్చ్ చేసి అగైన్ కొన్ని ఆర్టికల్స్ నాకు సెండ్ చేసేవాళ్ళు. దట్ మచ్ ఆఫ్ ఇంట్రెస్ట్ హీ హ్యాస్ విత్ ఇంటెలెక్చువాలిటీ. అలాంటి ఒక వ్యక్తిని మనం ఈరోజు ఈ జిల్లాలో కానీ మొత్తం దేశంలో కానీ కోల్పోవడం అనేది కేవలం సొసైటీకే కాదు, ఈరోజు న్యాయ వ్యవస్థలో కూడా చాలా బాధాకరమైన విషయమే. తను కేసు తీసుకున్నారు, వాదిస్తున్నారు అంటే న్యాయం ఉంటేనే వాదిస్తారు, న్యాయం ఉంటేనే ముందుకెళ్తారు. కాబట్టి దాన్ని గెలవకుండా వెనక్కి వెళ్ళే పరిస్థితే ఉండేది కాదు. సో అలాంటి వ్యక్తి ఈరోజు మళ్ళీ మనం న్యాయాన్ని గెలిపించుకోవడం కోసం అంత గొప్ప వ్యక్తిని మనం పొందగలుగుతామా అనేది అయితే ఒక మీమాంస కనబడతా ఉంది మనందరిలో. అంతేకాదు నాకు తెలిసి మైనారిటీ మిత్రులు సిఏ ఎన్ఆర్సీ వచ్చినప్పుడు అటు ఢిల్లీలో కానీ ఇటు నిజామాబాద్లో కానీ మూమెంట్ చేస్తున్నప్పుడు మాధవరావు గారు ఎవ్రీ టైమ్ హీ యూస్ టు గో టు విత్ దెమ్ అండ్ స్పీక్స్ విత్ దెమ్, హీ ఎంకరేజెస్ దెమ్. అన్ని విషయాల్లో తను వెన్నంటే ఉన్నారు. ఆ సిఏ ఎన్ఆర్సీని ఈజీగా అర్థమయ్యేటట్టుగా తెలుగులో చేసి శ్రేణులందరూ కూడా వివరించి సమాజంలో ఉన్న అందరూ కూడా
మైనారిటీ మిత్రులకు సపోర్ట్ చేయాలి, ఈ వస్తున్న వాటన్ని తిప్పికొట్టాలనే విషయాన్ని చాలా స్పష్టంగా తను వివరించిన పరిస్థితి ఉంది. ఇక ఒక అంశమే కాదు, ఎక్కడ హ్యూమన్ రైట్స్ వయలేషన్ జరిగినా ఫాదర్ స్టాన్ స్వామిని జైల్లోనే తన ఆరోగ్యం క్షీణించి చనిపోయిన పరిస్థితుల్లో ఎక్కడ కూడా గొంతెత్తని స్థితిలో నిజామాబాద్ జిల్లాలో మాధవరావు గారి ఆధ్వర్యంలో మనం దాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యమం చేశారు. ఇట్లా ఒక అంశమని కాదు, ఎక్కడ ఏం జరిగినా ప్రతి దాంట్లో ప్రతి హ్యూమన్ రైట్స్ వయలేషన్ వ్యతిరేకిస్తూ చేసిన ఉద్యమంలో మాధవరావు గారు ఉన్నారు. అంతటి మేధో శక్తిని మనం తిరిగి పొందలేం, అంత మహోన్నత వ్యక్తిని తిరిగి పొందలేం. కానీ ఈ రోజున్న పరిస్థితుల్లో మనం ఇక్కడ ఈరోజు ఈ స్థితిలో కలుసుకోకుండా భవిష్యత్తును నిర్ణయించుకోవడం, కలుసుకునే వైపుగా మాధవరావు గారు ఉండి కలిసి ఉంటే బాగుండేదని నేను భావిస్తున్నాను. వివక్షలు పెరుగుతూనే ఉన్నాయి. ఒక రకమైన వ్యక్తులు మాత్రమే ఈ సమాజంలో నివసించాలి, వేరే మతానికి సంబంధించిన వాళ్ళు కావచ్చు, చుట్టూ కనబడుతున్నాయి, ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. నిన్న మొన్న చూస్తుంటే ఎక్కడెక్కడ దాడులు జరుగుతూ ఉన్నాయి. ఒక స్కూల్ టీచర్ను అయ్యప్ప స్వాములను కించపరచడనే కారణంతో ఒక చిన్న పిల్లాడిని కాళ్ళు ముక్కించుకున్న పరిస్థితి. ఒక టీచర్ మల్లికార్జున అనే టీచర్ని తను ఒక గణపతి చందా ఇవ్వలేదనే కారణం రోజులకి పెరుగుతూ ఉన్న పరిస్థితుల్లో మాధవరావు లాంటి వాళ్ళు ఉంటే ఇంకా ఎక్కువ ఉద్యమం జరిగేది. అలాంటి సిచ్యువేషన్స్ మన కళ్ళ ముందు కనబడుతున్న పరిస్థితుల్లో మనందరం ఇంకా సంఘటితం కావాల్సి, ఈ సప్రెషన్ వ్యతిరేకంగా మనందరం కూడా కలిసి కరెక్ట్గా ఉద్యమించాల్సిన అవసరం ఉంది. ఆ ఉద్యమానికి మాధవరావు గారి త్యాగం ఏదైతే ఉందో ఆ త్యాగం మనందరికీ ఇన్స్పిరేషన్ కావాలి. अख्तर अंसारी साहब के जो रिकबत रगबत जो थी माधवराव साहब से, वो निस्बत से यहाँ पे खालिद अंसारी साहब और मोहतरम तारिक अंसारी साहब के नाम उनके लड़के दोनों उनके बड़े बड़े और हमारे तारिक अंसारी साहब के नज़रिए से यहाँ पे जो जलसा रखा गया है उनका एक क्या है जो ताल्लुकात गुलिस्तान दिनों के अंदर, और ख़ासतौर पर मैं समझता हूँ कि जो ना ये माधवराव साहब एक शागिर्द की हैसियत में इन्होंने जो है यहाँ पे प्रैक्टिस शुरू करी थी मोहतरम अख्तर अंसारी साहब के निगरानी के अंदर. ప్రత్యేకించి ఈరోజు మనం సంతాపసం జరుపుకుంటున్నాం. అంటే ఏదైతే అనుబంధం మన అఖ్తర్ అన్సారీ గారి యొక్క అనుబంధం ఏదైతే ఉందో వాళ్ళ కుటుంబీకులతో, వారి కుమారుడు ఖాలిద్ అన్సారీ గారు, తారిక్ అన్సారీ గారు సోదరుడు వాళ్ళు ఈరోజు సంతాప సభ జరపడం దానికి ప్రతీక ఈరోజు. ప్రత్యేకించి ఇప్పుడు మన సోదరు చెప్పినట్లుగా ఎన్ఆర్సీ జరిగినప్పుడు దాదాపుగా మేము భారతదేశం మొత్తట ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రొటెస్ట్ జరిగినప్పుడు ఎక్కడ జగనంతగా పెద్ద ఎత్తున ప్రొటెస్ట్ జరిగింది. దాదాపుగా 3 నెలల పాటు ఇక్కడ మేము ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా ప్రొటెస్ట్ చేయడం జరిగింది. ఆ ప్రొటెస్ట్కి మన మాధవ్ గారిని మేము కన్వీనర్గా పెట్టడం జరిగింది. వారి ఆధ్వర్యంలో ఒక కార్యపత్రం కూడా వేసినాం మేము తెలుగులో ఉర్దూలో. ఎన్ఆర్సీసీ అంటే ఏమిటి అని అంటే క్లియర్గా అంటే చాలా సునాయాసంగా తెలియజెప్పడం కోసం ఒక కరపత్రం కూడా వేయడం జరిగింది. దాదాపుగా మాతో ఉండి ప్రతి కార్యక్రమానికి వచ్చేవారు సార్. అయితే మా యొక్క అనుభవంలో దాదాపుగా 10 years నుంచి ఉంది. ఇక్కడ ప్రత్యేకించి 2-3 విషయాలు చెప్పుకోవాలి. ఎందుకంటే మేము ముస్లింలము, అంటే మా యొక్క విశ్వాసం ఏదైతే ఉందో చావుకు ఎవరు అతీతం కాదు, చావుకు ఎవరు అతీతం కాదు. వారు నాస్తికులైనా ఆస్తికులైనా ఎవరు కూడా దేన్ని వ్యతిరేకించలేదు. అయితే ప్రత్యేకించి ఈ చావు ఆ తర్వాత పుట్టుక ఏదైతుందో దీని మధ్యలో జీవితం, అదే సమయం, అదే కాలం. కోట్లాది మంది పుట్టడం గిట్టడం జరుగుతుంది వాస్తవానికి. కానీ ఎంతమంది మనం గుర్తుంచుకుంటున్నాము అని అంటే ఇలాంటి వ్యక్తులు ఎవరున్నారో మన గొర్రెపాటి మాధవ్ గారు, అదేవిధంగా అఖ్తర్ అన్సారీ గారు ఒక డైనామిక్ పర్సనాలిటీ, ఒక విప్లవకారుడు. వాస్తవంగా ఒక విషయం ఇక్కడ ఒక చిన్న సంఘటన నాకు గుర్తు వస్తుంది. డిఎస్పీ గారితో ఒక చిన్న విషయంలో పెద్ద ఎత్తున గొడవ జరిగింది. ఇక్కడ మనం ఏసీపీ ఆఫీసర్ ఇప్పుడు డిఎస్పీ ఆఫీస్ ఉండే అక్కడ గొడవ పెద్ద ఎత్తున చేసేది. అందుకు ఏదో సంఘటన నాకు గుర్తొచ్చలేదు అది. అయితే ఈ రకంగా అంటే చాలామంది శిష్యులు ఉన్నారు అసలు అఖ్తర్ అన్సారీ గారికి. ఇప్పుడు వాళ్ళ యొక్క కుమారుడు సోదరుడు తారిక్ అన్సారీ గారు కూడా అదే పాట పడుతుంది. కాబట్టి అయితే ఇక్కడ చెప్పే విషయం ఏంటంటే ధార్మిక పరిభాషలో చావు అనేది తప్పకుండా వస్తుంది ప్రతి ఒక్కటి. కానీ చేయాల్సింది ఏమిటంటే ఈ యొక్క జీవితకాలం ముందు ఉందో ఈ యొక్క పీరియడ్ ఏది కాలం ఉందో దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. మనం ప్రతి క్షణం కూడా మనం దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అప్పుడే ఎందుకంటే మనం
మేము నమ్మేది, మా విశ్వాసం ఏంటంటే తప్పకుండా ఒక పవర్ పనిచేస్తుంది, దాన్ని గాడ్ అంటున్నాం, అది అల్లాహ్. చనిపోయిన తర్వాత ఒక లోకం ఉంది అని చెప్పి, చనిపోయిన తర్వాత ఒక లోకం ఉంది, దాన్ని మనం పరలోకం అంటాం, ఆఖరంత అంటాం. ఎవరైతే మంచి పని చేస్తారో ఇలాంటి వాళ్ళు విశ్వాసం ఉంచి, ఎవరైతే మంచి పని చేస్తారో విశ్వాసం ఉంచి వాళ్ళు తప్పకుండా స్వర్గంలో ఉంటారని చెప్పుకుంది. అంటే మనం కాలాన్ని వృధా చేయకుండా ఈ యొక్క దాదాపు ఇంకా 60 years ఉంటే మనం 20 సంవత్సరాలు మన నిద్రకే పోతుంది, మిగతా 40 సంవత్సరాల్లో ఏం చేస్తామని ఆలోచించాలి. కాబట్టి మనం ఇక్కడ మన భారతదేశంలో ఎందుకంటే భారతదేశం భిన్నత్వంలో ఏకత్వంలో దేశం కాబట్టి మన దేశం అంటే మేము అనుకోలేదు దాదాపుగా 8 years నుంచి పనిచేస్తున్నాం జమాత్ ఇస్లామీ, అందరినీ కలిపి ప్రయత్నం చేస్తున్నాం. గాడ్ ఈజ్ వన్, మనుషులంతా ఒకటే. ఒక విషయం ఇక్కడ మీరు మధ్యలో చూసినారో లేదో కానీ పాపయ్య సార్ అవుతున్నాడు, దాదాపు ఎమర్జెన్సీ లోపల 18 months ఏమో వీళ్ళు జైలు ఉన్నారు. జమాత్ ఇస్లామీతో పాటు వీళ్ళని కూడా జైలు వేసినారు. అప్పుడు ఎమర్జెన్సీ పీరియడ్ లోపల ఎప్పుడైతే నిషేధించినారో కమ్యూనిస్ట్ వాళ్ళని జమాత్ ఇస్లాం వాళ్ళని, అప్పుడు వీళ్ళకు అనుబంధం ఉండేది. ఇక్కడ ఏంటంటే జమాత్ ఇస్లామీ హింద్ ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తూ భారతదేశంలో కూడా అందరినీ కలిపే ప్రయత్నం చేస్తుంది. మా కాన్సెప్ట్ ఏంటంటే నేను చెప్పినట్టుగా నమాజ్ ఏదైతుందో అది అధికులు అదములు అని అందరూ సమానంగా నమాజ్ చేస్తుంటారు. ఇది ఇక్కడ ఈక్వాలిటీకి సమాజం కోసం సమానత్వం కోసం అక్కడ నమాజ్ చేసేటప్పుడు అంటే ఆ నమాజే కాకుండా బయట కూడా అందరూ ఒకటని చెప్పేది ఇస్లాం ధర్మం. కాబట్టి మా పూర్వీకులు గతంలో ఏదైతే ఇక్కడ బీసీలు ఎస్సీలుగా ఉన్నారో ఇక్కడ ఏదైతే మనువాదానికి వలసి ఒక సమానత్వం చూపించే ధర్మాన్ని మేము స్వీకరించినాం కాబట్టి వాస్తవాన్ని తెలుసుకొని మేము స్వీకరించాము. ఇది ఫ్యాక్ట్. కాబట్టి ఇక్కడ మనం వీరిని గుర్తు చేసుకుంటూ వీరైతే కార్యకలాపాలు చేసినారో నవ సమాజం కోసం సమాజం కోసం అయితే పాటుపడ్డారో సోదరుడు మన జయపాల్ కూడా ఉన్నాడు, మాతో పాటు అప్పుడప్పుడు చూసుకుంటాం, రాజకీయ కూడా ఉన్నారు, మన శ్రీధర్ వకీల్ మేము ఆర్మూలో కాల్చినప్పుడు మాకు చాలా మంచి పరిచయ మిత్రుడు. కాబట్టి మనం కాలాన్ని లేకుండా మంచి చేసే ప్రయత్నం చేయాలి, మంచి పని చేస్తే ఎందుకంటే జీవితం అనేది మనకు వచ్చింది, దీన్ని ఏ విధంగా సార్థకం చేసుకోవాలి అన్న ఉద్దేశం ఉండాలి తప్ప ఎవరికి చెడు చేయకుండా మనం న్యాయం చేసే పని చేయాలి. అప్పుడే మనకు గుర్తింపు ఉంటుంది. ఏ విధంగా అయితే మనం ఈరోజు సంతాప సభ ఏర్పాటు చేసుకున్నాము, ఇక మిగతా రోజుగా కూడా ఒక బుక్ కూడా తీసే ప్రయత్నం చేస్తున్నారు రాజేశ్వర్ వాళ్ళు పెద్ద మనుషులు. కాబట్టి ఈ రకంగా మన ఏదో జీవితం ఉందో దీన్ని సార్థకం చేసుకోవాలంటే తప్పకుండా మంచి పని చేయాలి, చెడుకు దూరంగా ఉండి సమాజం కోసం సమాజంలో మంచిని పెంచి చెడును తులించే ప్రయత్నం చేయాలి. అదే మా యొక్క ఈ ప్రయత్నం. దానికోసం నిరంతరం కృషి చేసిన వ్యక్తి నిరంతరంగా మన గొర్రెపాటి మాధవ్ గారు. సో థ్యాంక్ యూ, శుక్రియా. ఇంట్లో మాధవరావు గారిని జాయిన్ చేసేటప్పుడు నేను వచ్చి జాయిన్ చేయడం జరిగింది. అంటే సార్ మా మాధవరావు గారు వస్తాడు, మీ ఆఫీస్లో పనిచేస్తాడు, మీ ఆఫీస్లో పనిచేస్తాడు, కొద్దిగా ఖర్చులకు మీరు డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది, ఎవరు జూనియర్స్కి ఇవ్వరు కాబట్టి కొద్దిగా ఖర్చులకు ఇవ్వాలి. ఎంత ఖర్చు? ఒక 300 ఇస్తే చాలు అని. 300 ఎందుకు అనేది అన్నాడు. తనకు సిగరెట్ తాగుతుంటాడు ఒక 60 రూపాయలు, రూమ్ కిరాయి 60 రూపాయలు, పాలకు ఛాయ్ కొరకు 60 రూపాయలు, మిగతా చిన్న చిన్న ఖర్చులు ఇంటి నుంచి వస్తాయి. సరే అంటే హాయ్ 300 ఏముంది, మనం ఎంత కాస్తాం తీసుకోవచ్చు, ఏ ఇబ్బంది ఏం లేదు అని సార్ చెప్పడం. సారు ఒక రైతు కుటుంబం నుంచి అఖ్తర్ మొయినుద్దీన్ అన్సారీ, తనకు ఒక 300-400 ఎకరాలు ఉన్నా తను ఒక రైతు. సారంగపూర్లో మనకు ఇక్కడ షుగర్ ఫ్యాక్టరీ, మేమంతా కూడా అక్కడ భూములు అది చేసి అన్సారీ భూములు రైతు కుటుంబంలో వచ్చిన ఒక అడవికి. మాధవరావు గారు వాళ్ళ బస్వాపూర్ దగ్గర ఒక 40-50 ఎకరాలు వాళ్ళకు ఉండి ఆ కుటుంబం నుంచి 5-6 అన్నదమ్ములు ఉండేసి వాళ్ళు అక్కడ వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన తర్వాత ఇద్దరికి కూడా ఒకే ఆలోచన ఉంది. అంతకుముందే ఇక్కడ సారా నిషేధం, సారా వల్ల చాలా కుటుంబాలు దెబ్బతింటున్నాయి అని అంటే అఖ్తర్ మొయినుద్దీన్ అన్సారీ గారు దాన్ని నాయకత్వం వహించడం జరిగింది. సారా ఎక్కడున్నా దాన్ని మనం నిషేధిద్దామనేది రాష్ట్రంలో కూడా ఉద్యమం జరుగుతున్నప్పుడు ఇప్పుడు డిఎస్పీ గారి దగ్గర తగాదా పడ్డది, మామూలుగా అరెస్ట్ చేస్తుంది అనేది అఖ్తర్ సాబ్ పోయి ఎందుకు అరెస్ట్ చేస్తుంటారు అని చెప్పేసి డిఎస్పీ గారితో అక్కడ గొడవ పడడం అనేది అఖ్తర్ మొయినుద్దీన్ అన్సారీ గారు అది పెద్ద ఆ రోజు పేపర్లలో అవన్నీ కూడా రావడం జరిగింది. అంటే ఒక సారా వల్ల చాలా కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. ఎవడైతే శ్రమ చేస్తుండో వాళ్ళు అంతా ఇబ్బంది పడుతుండ్రు. వాళ్ళు భార్య పిల్లలను పోషించుకునేది పోయేసి
ఆ కుటుంబాన్ని అంత ఇబ్బందులు పాలు చేస్తుంది కాబట్టి ఆరోగ్యం దెబ్బతింటుంది కాబట్టి దాన్ని నిషేధించాలని మూమెంట్ ఏదైతుందో దానిలో అఖ్తర్ మొయినుద్దీన్ అన్సారీ గారు ముందుండి మాతో అందరితో కూడా నడిపించడం అనేది జరిగింది. అంతేకాదు హక్కులకు సంబంధించి ఆ రోజు పౌర హక్కుల సంఘంలో నాయకుడిగా ఉంటూ ఎవరైతే కింది వాళ్ళు ఉన్నారు, శ్రామికులు ఉన్నారు, ఏదైనా చిన్న తప్పు జరిగినా ఆ తప్పుకు ఎట్లా చట్టం ప్రకారంగా చట్ట వ్యతిరేకంగా చేస్తున్నప్పుడు మీరు పోలీసులను మీరు చట్టం ప్రకారంగా ఇవ్వండి, రాజ్యాంగం ప్రకారంగా ఇవ్వండి అని చెప్పేసి ఆ రోజు అఖ్తర్ సాబ్ కూడా మనకు దాన్ని ముందుండడం జరిగింది. దాన్నే మాధవరావు గారు అప్పుడు పౌర హక్కుల సంఘం కానీ ఇటు ఒక దిక్కు మానవ హక్కుల సంఘానికి ఉన్నారు. ఏమిటి ఈ దేశంలో ఉన్న దాదాపు 700 మంది రైతులు అక్కడ ఢిల్లీ దగ్గర రైతాంగము అక్కడ చనిపోవడం జరిగింది. రైతు మూమెంట్ ఏంటి? రైతు మూమెంట్ అయ్యా మేము రైతులందరూ బాగుండాలి, ఈ చట్టాలు ఏదైతే కొద్ది మందికే భూములు చేరుకోవాలి అనేదైతే చట్టం తీసుకొస్తుందో కరెంట్ ఇవల్ల ఏదో ఎన్నో పోరాటాల ద్వారా రైతులకు కరెంట్ అనేది ఫ్రీ ఇస్తుంది. అది ఎన్టీ రామారావు గారి నుంచి పెడితే రాజశేఖర్ రెడ్డి గారి పీరియడ్ నుంచి పెడితే కేసీఆర్ గారు ఈ రోజు కరెంట్ వచ్చింది. అంటే ఇంతమంది కరెంట్ ఇస్తే అక్కడ రైతులు వ్యవసాయం చేసేసి అందరికీ ఆహారాన్ని అందిస్తుంది. ఒకవేళ కరెంటు బిల్లే కట్టినట్టయితే వాళ్ళు వ్యవసాయం చేయడానికి వీలుండదు, ఇవాళ మనకు అంత ఆహార నిల్వలు ఉండేది. ఇంకొక దిక్కు ఇప్పుడు ఈ చట్టాలను మార్చి కొన్ని కార్పొరేట్ కంపెనీలకు ఇచ్చేద్దాం భూములు అని అంటారు. అరే భారతదేశంలో బోలెడు మంది యువకులు ఇవాళ ఇక్కడ ఈ దేశంలో సరిగ్గా పొందలేదని విదేశాలకు పోవాల్సి వస్తుంది. ఇవాళ అమెరికా పోయినా లేకపోతే దుబాయ్, మస్కట్ ఇవన్నీ కంట్రీస్ పోయినా లక్షలాది మంది శ్రమజీవులు అక్కడ పోవాల్సి వస్తుంది. ఎందుకు పోవాల్సి వస్తుంది? ఇక్కడ సరైన ఆదాయం వస్తలేదు అనే దాంట్లోనే అక్కడ పోతుంది. అంటే ఇది పోకుండా మనకేమైనా తప్పు ఉన్నాయా? మనకు నదులు ఉన్నాయి, భూములు ఉన్నాయి, మంచి సైంటిస్టులు ఉన్నారు, మంచి మంచి పనిచేసే శ్రమ చేసే వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ రావాలి. ఒకరికేమో ఒక రోజుకు కనీసం 1600 కోట్లు వచ్చే ఒక కంపెనీ యజమాని ఉంటుంది, ఇంకో అతనికి 50 కోట్ల జీతం వస్తుంది, ఇంకోదికేమో కోట్లాది మందికి 22 కోట్ల మందికి 370 రూపాయలు మాత్రమే వస్తాయి. ఆ కుటుంబాన్ని 370 రూపాయలతో పోషించుకోవాలి. ఎక్కడ పోషించుకోగలుగుతాం? నీకు ఒక దిక్కేమో ఉన్న వాళ్ళంతా పెరిగిపోతుంది, లేని వాళ్ళంతా ఇక్కడ శ్రమ కొరకు పని దొరకకుండా ఉంటుంది. అయితే దీన్ని మార్చాలనేదే వీళ్ళిద్దరు లక్ష్యం. అఖ్తర్ మొయినుద్దీన్ అన్సారీ భావన కానీ గొర్రెపాటి మాధవరావు గారి భావన కానీ అయ్యో కొద్దిగా తగ్గించేసి అందరికీ ఒక సమానంగా బతికే అవకాశాలు కల్పించాలి. ఏదైనా ఉంటే చట్ట ప్రకారం మీరు ఏదైనా చర్యలు ఉంటే పొరపాటు జరిగితే చట్టమే అది చూడాలి. రాజ్యాంగం ప్రకారం ఇక్కడ అందరి భారతదేశంలో ఉండే వాళ్ళందరూ కూడా ఆ రాజ్యాంగం ప్రకారం జీవించాలనేది వస్తుంది. ఇవాళ ఏమైతుంది? ఆ జీవన విధానం కాకుండా ఎక్కడో ఒక భయంకరమైన ఒక భయానక స్థితి భారతదేశంలో ఏర్పడుతుంది. దీన్ని తగ్గించుకొని అందరము ఒక సహజీవనం గడపడానికి అన్ని మతాల వాళ్ళు కావచ్చు, అన్ని కులాల వాళ్ళు కావచ్చు, అన్ని జాతుల వాళ్ళు కావచ్చు, అన్ని ప్రాంతాల వాళ్ళు కావచ్చు, అందరం బాగుందామనే కోరిక ఇద్దరిది కోరిక కాబట్టి ఆ కోరిక నెరవేర్చడానికి ఇవాళ ఇక్కడ ఒక ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషం. ఒకరికొకరు మద్దతుగా ఉండేసి మనం అందరం బాగా మంచి జీవనం గడపడానికి వెళ్తుంటాం. దానివైపు ఈరోజు అఖ్తర్ మొయినుద్దీన్ అన్సారీ గారికి, మాధవరావు గారికి సిపిఎంఎల్ నూనెగా రెడ్ సాల్యూట్ తెలుస్తున్నాం. To address the gathering. After this, we will conclude this program. Now I request Janab Tariq Ansari sir to address the gathering. On behalf of the Ansari family, I thank all the human rights activists, the socialists, the people who belong to various organizations, especially Papa Garu, Advocate Ramesh Garu, Professor Assistant Professor Sarita Garu, Jamaat Islamic Sheikh Hussain Garu, Sridhar Garu, Puli, Jayapal Puli, Madam Murli Bai, all the people, all the activists. I thank on behalf of the Ansari Charitable Trust who have gathered here to give the condolences to the late advocate, the senior lawyer, the human activist, always used to take the issues of the human rights, civil liberties, Mr. Gurrepati Madhurao. Long as
years, more than 40 years relations with the Gorapati Madhavrao. He was not a senior lawyer in my father's office, but he was a family man to us. We know him from our childhood days. Always come forward to fight for the human rights, civil liberties, and my father has same ideology. So really, we the Ansari family, deeply saddened by the loss of a good human activities. The man who always come forward for the human rights, to fight for the human rights, civil liberties. We really deeply miss him. I wish and I pray to all the people who have been calling him the successors to fight for the justice, to fight for the stand for the human rights, stand for the civil liberties. जो भी है रमेश साहब, प्रोफेसर बाबा गारो, श्रीधर गारो, my heartful condolences. May I wish and pray to the God. May God give strength to the Meena Sahani, Meena Madam, to face all these hardships the families going through. The lovely Smiley, the daughter of Gorapati Madhavrao Sahab. Definitely, she will carry the Meena Sahani, all the successors, all the team. I have a hope that they all carry the legacy of maintaining the ethics, morals, values, everything, and they fight for the justice. Once again, on behalf of the Khalid Ansari, the trust president, and he has given his message from America. आप सबका जो है मैं तहे दिल से बहुत जो है धन्यवाद. Thank you so much. Definitely we stand for this organization. We stand for the Gorapati Madhavrao Sahab, because I would like to tell you one thing. मैं एक बात बताना चाहूँगा कि जो है Gorapati Madhavrao Sahab is a family member as well as a legal. He used to be the legal services for our colleges, the Gautami Degree College. College के लिए भी जो है he used to give services, legal services. He always used to stand for the Gautami College. हमारे बहुत सारे services Gautami College को भी जो है उनका बहुत सारा contribution रहा. So on behalf of the college management, I thank Gorapati Rao ma'am family. फिर उनके लिए दुआ करते हैं उनकी family को जो है Almighty God strength दे to face all the hardship the family is going through. Once again, I thank all the people, all the human rights activities, Jamaat Islami activities, everyone who are here gathered to give the condolences. Once again, I thank you giving this opportunity. इसके बाद जो है हम सब लोग मिलके 1-2 मिनट का साइलेंस जो है माधव साहब के लिए करेंगे. Once again, बहुत बहुत शुक्रिया. जोहार माधवराव को जोहार जोहार साइस्तान माधव नाशारनु साइस्तान माधव नाशारनु साइस्तान माधव नाशारनु जोहार माधवनगु जोहार जोहार. मैं बात बोलना ये भी भूल गया कि जो है यही वो जगह है जहाँ से जो है माधव साहब अपनी लीगल कैरियर, लीगल जर्नी यहाँ से स्टार्ट हुआ था. यहीं था वो ऑफिस, यहीं था वो अंसरी का हाउस, यहीं था. जो है एक बात बोलना भूल गया. सॉरी. थैंक यू सो मच. मेहमान थे यहाँ के लोगों ने ऑर्गेनाइज कर दिया, शायद वगैरह सब कुछ ऑर्गेनाइज करें. मेहमान की वजह से उस तरह की तमाशा नहीं कर सकता. सुने बात उस तरह की तमाशा तो ये नहीं कहो. ఈ రోజు ఖాలిద్ అన్సారీ గారి తరపున గొర్రెపాటి మాధవరావు గారు చనిపోవడం జరిగిందో వారి సంతాప సభ ఈరోజు గౌతమి డిగ్రీ కాలేజీలో జరిగినది. దీనికి ముఖ్య అతిథిగా తారీఖ్ అన్సారీ గారు ఒక మెసేజ్ కూడా అతను విడుదల చేయడం జరిగింది. ఇందులో దాదాపుగా అన్ని వర్గాల వారు, ఆకుల పాపాయి కానివ్వండి, పులి జేపల్ కానివ్వండి, ఆ తర్వాత శ్రీధర్ అడ్వకేట్ కానివ్వండి, రాజేశ్వర్ పీడితులంతా
వివిధ ప్రజా సంఘాల వాళ్ళు పార్టిసిపేట్ జరిగినది ఈరోజు. మళ్ళీ 11వ తేదీ నాడు కూడా ఒక పెద్ద కార్యక్రమం ఉంది, సంతాప సభ. దానికి కూడా అందరూ రావాలని చెప్పి ఈరోజు మేము ఇన్వైట్ చేస్తున్నాం. ఖాలిద్ అన్సారీ ఏదైతే అఖ్తర్ మొయినుద్దీన్ అన్సారీ గారి యొక్క పెద్ద కుమారుడు, వారు ఏదో చారిటబుల్ ట్రస్ట్ నడుపుతున్నారో అమెరికాలో ఉండి కూడా ఈరోజు ఇక్కడ రేపటి మాధవరావు గారు ప్రత్యేకించి ఇదో చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే, అఖ్తర్ మొయినుద్దీన్ అన్సారీ గారి వద్ద మొదటిసారిగా ఇక్కడ న్యాయవాదిగా వృత్తి చేపట్టినప్పుడు మొదటిసారిగా మన అఖ్తర్ మొయినుద్దీన్ అన్సారీ వద్ద శిష్యులుగా చేరి వారి యొక్క వృత్తిని ఏదైతే న్యాయవాద వృత్తిని కొనసాగించారు. ఇది మొట్టమొదటి చెప్పుకోదగ్గ విషయం. ఆ తర్వాత వాళ్ళ యొక్క అనుబంధమే ఈరోజు ఈ యొక్క సంతాప సభకు ఒక ప్రతీక అని చెప్పి చెప్తారు.